హలో మానస గారు. హాయ్ వినయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆర్ సో ప్రౌడ్. ఎందుకంటే ఒక తెలుగు బ్యూటీ పేజెంట్ మిస్ ఫెమినా ఆఫ్ ఇండియా 2020 ఇవన్నీ కొంచెం థ్యాంక్ యూ. రెస్పాన్సిబిలిటీస్ కదా. ఈ యాక్ట్రెస్‌గా అదర్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ తెలుసు. అవును, బట్ దీనికన్నా ముందే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్యారీ చేసుకుంటూ వస్తున్నారు కదా. లైఫే రెస్పాన్సిబిలిటీ కదండి. దాన్ని ఎంతమంది లైఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది డౌట్ ఇప్పుడు. యా అండి, అంతే. యూ యూ ట్రై యువర్ బెస్ట్, యూ Yeah. పర్స్యూ యువర్ క్యూరియాసిటీ, వన్ డే అట్ అ టైం, అంతే. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ 2019 నుంచి రిలెంట్లెస్‌గా స్లీప్లెస్ నైట్స్ అసలు ఒక హార్డ్ వర్క్ చేసుకుంటూ బట్ ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఆ స్మైల్ అలా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. లోపల ఏం గోత్రు అవుతారో మాకు తెలీదు. సో ఫ్రమ్ 2019 టు 2026 ఈ ఫేజ్ గురించి చెప్పండి. హౌ యూ ఎంజాయ్ అండ్ హౌ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేవారు. ఇంట్రెస్టింగ్. యా, ఐ థింక్ మీరు చెప్పినట్టు బై నేచర్ నేను చాలా ఫ్రీ స్పిరిటెడ్ అండి. ఓకే. ఎప్పుడు అంటే గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి లైఫ్లో. మన దగ్గర ఏముంది దాని గురించి, మన రిలేషన్షిప్స్ కానీ, మన క్యూరియాసిటీస్ కానీ, మన ప్యాషన్స్, గోల్స్, వాటిని ఎప్పుడు అంటే ఆడుతూ పాడుతూ ఒక స్మైల్తో పర్సీవ్ చేస్తూ వెళ్ళాలనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఉంది. బట్ యా, ఐ థింక్ ఐఎమ్ స్టిల్ హ్యూమన్, రైట్? Yes. సో లోపల లైక్ అదర్ హ్యూమన్స్ ప్రతి ఎమోషన్ నేను ఫేస్ అవుతాను. And I think the biggest journey has been just in terms of challenges, because 2019 I was working in a software job and సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్న 9 to 5 ప్రెడిక్టబిలిటీ, కామ్, కంపోజ్డ్ స్ట్రక్చర్, ఈ రోజు ఉన్న కేయాస్ రోలర్ కోస్టర్ వేహంతో కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్ ఆపోజిట్. But yeah, I think it's been a very interesting journey, and it's nice because lopala there's a lot of learning, inner wisdom, and baita this cool, calm, composed kanipinchina lopala there's always a lot stirring. And yeah, I'm loving to embrace the anger and the rage inside me. గ్రేట్. బట్ 2019 ముందు ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ అంటారు 9 to 5 జాబ్ ఇష్టం లేక సో ఇలా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేశాను వాట్ ఐఎమ్ క్యాపబుల్ అని. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే టైం సెన్స్తో కానీ టైమింగ్తో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు ఏ టైంకి వస్తామో ఏ టైంకి వెళ్తామో మనకు తెలియదు. కరెక్ట్. బట్ ఈ రెండు లైఫ్స్ చూసారు కదా. అవును. సో ఒక హ్యూమన్ బీయింగ్ చెప్పండి విచ్ ఈస్ మోర్ కంఫర్టబుల్. Definitely that is more comfortable అండి. But I'm not comfortable with comfortable. I'm comfortable with uncomfortable. ఇట్ ఈస్ లైక్ సూపర్. అంటే మొత్తం మీ జర్నీ గురించి తెలుసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్ ద ఏజ్ ఆఫ్ 5 పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసి క్లాసికల్ డాన్స్ నేర్పించి, స్విమ్మింగ్ నేర్పించి, ఆర్ట్స్, కర్ణాటక వోకల్స్ ఇవన్నీ నేర్పించిన పేరెంట్సే ఒక టైం వచ్చిన తర్వాత అసలు ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా? అదే కదా, ఇక నోరు మూసుకుని కూర్చో, మంచిగా చదువుకో, జాబ్, గ్రాడ్యుయేట్ అయ్యావు, పర్సీవ్ చెయ్యి, నాలెడ్జ్ ని వాడుకో మంచిగా. దట్ ఈస్ యా, మీరు చెప్పినట్టు ద సేమ్ సంథింగ్ డిఫరెంట్ కదా. వాళ్ళే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి, లైఫ్ లో అన్నీ తెలుసుకోవాలి అన్నట్టు వాళ్ళే ముందు పుష్ చేసి తర్వాత ఇవన్నీ మనకి ఎందుకమ్మా, జస్ట్ ఒక అకాడమిక్ ఫ్యామిలీ కదా మంది, సో అలాగే కంటిన్యూ అవ్వన్నప్పుడు రన్నింగ్ యువర్ మైండ్ అనేది రన్నింగ్ అంటే హౌ కెన్ ఐ రెబెల్, హౌ డు ఐ రెబెల్, అదొకటే అండి. సో అండ్ ఐ థింక్ ఒక పాయింట్ తర్వాత వెన్ యూ ఫాలో యువర్ పేరెంట్స్ విషెస్ ఫర్ ఆల్మోస్ట్ 20 years, రైట్, 20-21 years, ఐ థింక్ అప్పటికి వాళ్ళకి ఓకే చలో మనం చెప్పింది చేసింది అనే ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తుంది. అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ నౌ ఇస్ ద టైమ్, అబ్ కరెంగే, రెబెల్. అంటే కొన్నిసార్లు మనకి సక్సెస్ లేట్ అయినా, మనకు అనుకున్నట్టు ఫైనాన్షియల్ కండిషన్స్ లేకపోయినా, మనకి నచ్చిన దాంట్లో మనం ఉంటే ఏం గుర్తుండవండి. దట్స్ వై వీఆర్ ఆల్ హియర్ టుడే. సినిమా ఇండస్ట్రీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ ఆ డెసిషన్ మనం ఈజీగా తీసుకున్నా మన పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేది చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం. బట్ యాజ్ ఎ ఉమెన్ గా అంత తెలివిగా ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు అని చాలా మంది హెల్ప్ అవుతాయి మీకు వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. కరెక్ట్. మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటి? I think the first thing that comes to mind అండి is become financial independent. So నేను జాబ్ అప్పటికి 2 years వర్క్ చేశాను when I applied to Miss India. Okay. సో ఫైనాన్షియలీ వాళ్ళు లేదు ఎందుకు అవసరమా అని నా సమ్వేర్ డీప్ డౌన్ ఐ న్యూ దట్ ఓకే అట్లీస్ట్
డబ్బులు అడగక్కర్లేదు పేరెంట్స్ ని, ఒక స్వేచ్ఛ ఉంది, ఒక ఇండిపెండెన్స్ ఉంది. లెట్స్ ట్రై అండ్ క్యాజువల్లీ స్టెప్ బై స్టెప్ గో ఇన్ టు అ డిఫరెంట్ డైరెక్షన్. సో అదేదో వన్ నైట్ డెసిషన్ కాదండి. లైక్ ఓకే అమ్మ నాన్న ఎలా అంటున్నారు, లేదు వాట్ ఈస్ ఆపోజిట్, లెట్స్ డూ దట్. ఇట్ వాజంట్ దట్, వెరీ గ్రాడ్యువల్ అండి. అండ్ మీరు చెప్పినట్టు వాళ్ళకి కూడా వాళ్ళ మైండ్ సెట్ షిఫ్ట్ చేయడం అనేది చాలా టైం పట్టింది. దే ఆర్ ఆల్సో ఎవాల్వింగ్. యా, ఐ థింక్ సమ్వేర్ డీప్ డౌన్ ఈవెన్ దే ఫెల్ట్ లైక్ ఓకే ఏదో ట్రై చేస్తుంది అమ్మాయి, ట్రై చేయని. బట్ గెలిచిన తర్వాత ఇట్ రియలీ హిట్ దెమ్, ఓ గాష్ అంతే, వాట్ నౌ, వాళ్ళు మా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నారు బాంబేని, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది వాళ్ళకి. But I think this is the best way to go అండి. Once you become financially independent కదా, మనకి ఒక సెన్స్ ఆఫ్ పవర్ వస్తుంది. లేదు మనం చేయగలుగుతాము, ఎవరు నో చెప్పినా we can try, we have this in us. సూపర్. అంటే మీరు క్రౌన్ గెలిచాక ఫాదర్ మదర్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్ ఇస్తున్నారు ఫ్రీక్వెంట్ గా. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఫాదర్ అంటారు, అసలు ఇక్కడ వరకు రావడమే మాకు ఇంకా చాలా అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము, మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నాము. అంటే యాంకర్ అడుగుతారు నెక్స్ట్ ఎలాగ మోడల్ అయ్యారంటే సినిమాస్ లోకి ఎంటర్ అవుతారు కదండి. సో సినిమాస్ కి మీరు యాక్సెప్ట్ చేస్తారంటే అసలు దాని గురించి ఇప్పుడు నేను ఆలోచించట్లేదు, చాలా ఉంది అన్న. సో ఆ మోడల్ అయిపోయిన తర్వాత మిస్ వరల్డ్ జర్నీ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు హౌ యూ కన్వే, ఎలా కన్వే చేశారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఇప్పుడు మోడల్ అయిపోయింది, ఇప్పటి నుంచి నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న. అప్పటికి దే వర్ హ్యాపీ అండి, ఎందుకంటే నేను 2 years బాంబేలో స్పెండ్ చేశాను ప్రిపేరింగ్ ఫర్ మిస్ వరల్డ్. అండ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అన్ ఏజెన్సీ దేర్, యాడ్స్, బ్రాండ్స్, ఫ్యాషన్, ఆ వర్క్ అక్కడ నడుస్తూ ఉండింది. అండ్ ద మూమెంట్ ఐ సైన్ మై ఫస్ట్ సినిమా, వాళ్ళు ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఓకే అమ్మాయి అట్లీస్ట్ నౌ మా అమ్మాయి రిటర్న్ వస్తుంది హైదరాబాద్ కి, చలో సినిమా ఇండస్ట్రీ అయినా షీల్ బి అట్ హోమ్, రైట్, ఒక చూపు ఎప్పుడు ఉంటుంది తన మీద. సో ఇట్ వాజంట్ టూ టఫ్ అండి. దోస్ 2 years ఇన్ బాంబే ఐ థింక్ దే రియలీ ప్రిపేర్డ్ మై పేరెంట్స్ దట్ నాలో ఒక ఇండిపెండెంట్ స్పిరిట్ ఉంది, నేను నిలబడగలుగుతాను బై మై సెల్ఫ్. సో దే డోంట్ నీడ్ టు వరీ టూ మచ్. మెల్లిగా ఆ ధైర్యం పెంచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. క్వైట్ డిఫరెంట్. నేను తెలుసుకున్న తర్వాత మానసా గారి గ్రాండ్ మదర్ కి ఉన్న గ్రాండ్ మదర్ కి ఏమో మీరు వెళ్తున్న దారి నచ్చకపోవచ్చు కానీ మానసా గారికి మాత్రం గ్రాండ్ మదర్ అంటే ఎంత లవ్ అంటే అసలు అన్కండిషనల్ అండ్ కంప్లీట్. షీ ఈజ్ మై అడోరబుల్ డార్లింగ్ బంబుల్ బేబీ. ఆఫ్టర్ 2 years బాంబే నుంచి ఒకసారి రాగానే గ్రాండ్ మదర్ కుకింగ్ మీకు అంత ఇష్టం కాబట్టి దట్ ఫస్ట్ డిష్ గుర్తుందా, ఏం అడిగారు? యా, సో మెనీ అండి. ఐ థింక్ మై ఫేవరెట్ థింగ్ ఇస్ ఆల్ ఆఫ్ మై అమ్మమ్మస్ పచ్చడ్లు. ఓకే, పచ్చడ్లు అంటే చాలా ఇష్టం. అండ్ షీ మేక్స్ అమేజింగ్ టొమాటో పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, ఇవన్నీ నాకు అంటే పిచ్చి క్రేజ్. సో అమ్మమ్మ గారు ఇప్పుడు టోటల్ గా కంప్లీట్ అయిపోయారు, ఇంకా ఓకే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మానసా గారి జర్నీని మనం యాక్సెప్ట్ చేయాలి, తను చాలా హ్యాపీగా ఉంది. నో, ఇట్స్ ఫనీ అండి. అమ్మమ్మ గారు అయితే అప్పుడప్పుడు ఐ గో హోమ్ అండ్ ఇప్పటికీ షీ ఆస్క్స్ మీ జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతావే. సో షీ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ యాక్టింగ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ అని. But I think ekkado deep down she's made peace and she just likes to pull my leg when I come. Vacharu heroine garu అనే ఒక ఫేజ్ లో ఉంటారు ఆవిడ వెటకారంగా. ఎప్పుడన్నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించారా? చూసావమ్మా నేను జాబ్ చేయకుండా ఇచ్చేస్తాను బ్యాంక్ బ్యాలెన్స్. వావ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అది ఎప్పుడు ట్రై చేయలేదండి. I'll do this next time. ఎనీవేస్, యాక్టర్ గా ఆ షూస్ లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ డే నర్వస్నెస్ ఎలా ఉందండి? దేవకి నందన వాసుదేవలో సత్యభామ క్యారెక్టర్ గా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు వాట్ వాస్ రన్నింగ్ యువర్ మైండ్ స్పేస్? యాక్టర్ గా కొత్తది, కెమెరా, స్క్రూ మొత్తం అంతా డిఫరెంట్ కదా? Very different, and I was very nervous అండి. Even though I spent 2 years in Bombay in front of cameras, media, spotlight, glamour, ekkado deep down when you're trying something new for the first time, it's definitely nerve wracking. And నాకు ఇంకా గుర్తు దేవకి నందన వాసుదేవ ఫస్ట్ డే
టెంపుల్లో షూట్ చేసాము. అండ్ ఐ థాట్ ఓకే ఈజీ సీనేగా వచ్చేస్తుంది, ఏముంది చిన్న డైలాగ్స్. బట్ ఐ థింక్ ఆ వాతావరణంలో మన కూల్, మన కామ్ని కంపోజ్ చేసుకుని అలా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఇట్స్ క్వైట్ అ ట్రికీ టాస్క్, ఎస్పెషల్లీ వెన్ యూర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ. బట్ ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్ అండి ఓవరాల్. వెన్ ఐ లుక్ బ్యాక్ చాలా నేర్చుకున్నాను ఫ్రమ్ బీయింగ్ ఆన్ సెట్. అండ్ డైరెక్టర్, కో-యాక్టర్స్, ఎవ్రీబడి ఆన్ సెట్ వర్ డామ్ ఫ్రెండ్లీ. బట్ మీరు ఫస్ట్ స్టెప్ చాలా ఇంటెలిజెంట్ మూవ్ వేసారేమో అనిపిస్తుంది తెలుగు సినిమా. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్స్ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మీ లుక్స్, మీ అవుట్ఫిట్స్ తోనే మిమ్మల్ని మొనాటనీ చేసి ఆ స్టీరియో టైప్ కి వదిలేస్తారు. నార్మల్ యాక్టర్స్ కి ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ బాక్స్ నుంచి బయట రావడం చాలా కష్టపడుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని చాలా గట్టిగా తెలుగు ఆడియన్స్ కి, డైరెక్టర్స్ కి ఐ వాంట్ టు డూ దిస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అని ఒక 3 types ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసి అందులోని ఆల్రెడీ వాళ్ళకు విజిటింగ్ కార్డులు ఇచ్చారేమో, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో అందుకే ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ కూడా అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కపుల్ ఫ్రెండ్లీ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్. ఆఫ్ కోర్స్ దేవకి నందన వాసుదేవ అనేది అలా ఐ థింక్ నా లైఫ్లోకి వచ్చింది. అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. వావ్, డెబ్యూ ఫిల్మ్లోనే ట్రిపుల్ రోల్ భలే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్ ఆల్సో టాట్ మీ లాట్ ఆఫ్ లెసన్స్ అండి. మనం అనుకున్నది ఒకటి విజన్, అదే ఎగ్జాక్ట్ మన స్క్రీన్ లోకి ట్రాన్స్లేట్ అవ్వాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ లైక్ దట్. సో మెనీ టీమ్స్ కంబైన్డ్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్రిపరేషన్. సో ఐ థింక్ అక్కడ నేర్చుకున్న లెసన్స్ కంబైన్డ్ విత్ ద బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ చాలా వరకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ I'm sure that tomorrow when you watch Couple Friendly, meeku kanipistundi. Sure. Meeku Mitra kanipistundi, Manasa kaniపించదు. Every time you nailed it. Satyabhama మాకు కనబడింది, ఈసారి మిత్ర కనబడింది. Still I remember మీరు AMD లోకి దేవకి నందన వాసుదేవ ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ వచ్చారు. ఒకసారి మీ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు దట్ నాయిస్ ఫ్రమ్ ద ఆడియన్స్, మానస అండ్ ఆల్సో షీఈస్ ఫ్రమ్ తెలుగు అని అనగానే ఒకసారి దేర్ లవ్, దేర్ రిసెప్షన్. ఆ తర్వాత ఏమైనా కొంచెం చేంజ్ అయిందా రిసెప్షన్ వైజ్ ఫ్రమ్ ద తెలుగు ఆడియన్స్? అరే మన తెలుగు అమ్మాయి రా, అది ఇంత బ్యూటిఫుల్ రా, మళ్ళీ ఇంత మంచిగా తెలుగు మాట్లాడుతుందిరా, షీఈస్ రిప్రజెంటెడ్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ తర్వాత ఏమైనా చిన్న మైన్యూట్ చేంజెస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? చేంజెస్ అంటే నాట్ రియల్లీ అండి. వెన్ దేర్ ఇస్ లవ్ కమింగ్ యువర్ వే యూ జస్ట్ టేక్ ఆల్ ఆఫ్ ఇట్ కదా. మనము ఎప్పుడు క్యాల్కులేట్ చేయము ఈ రోజు ఎంత లవ్ వచ్చింది, ఓకే ఇంకో 1 month తర్వాత అంతే లవ్ వస్తుందా రావట్లేదా అని అలా క్యాల్కులేట్ చేస్తూ వెళ్ళలేము. But I think what I'm really hoping is to connect with the audience on a different level altogether through Couple Friendly. Because Mitra ane character chala priyamainadi. She's someone who is very cool, simple, action oriented and bindas. So Telugu audience tho inka దగ్గరగా అవ్వాలని ఉంది నాకు కూడా. అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. ఐ థింక్ కపుల్ ఫ్రెండ్లీ లాంటి క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా వస్తూ ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ గా యాక్టర్ అంటేనే మీరు ఇన్నర్ సైడ్ నుంచి వర్క్ ఆన్ చేయాలి, అవుటర్ నుంచి కూడా వర్క్ ఆన్ చేయాలి, పర్టికులర్లీ ఫర్ అన్ యాక్ట్రెస్. కరెక్ట్. బట్ కపుల్ ఫ్రెండ్లీ లాంటి న్యాచురల్ రోల్స్ మీరు ఏమాత్రం కూడా అవుటర్ లుక్ లో ఏమీ చేయొద్దు, జస్ట్ హౌ సింపుల్ యు ఆర్ అలా మా దగ్గరికి వచ్చేయండి, ఇన్నర్ గా మనం ఎక్కువ బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం. సో మిత్ర కూడా అలాంటి క్యారెక్టర్ ఐ థింక్. కరెక్ట్, అలాంటి క్యారెక్టరే. అండ్ మీరు చెప్పినట్టు ఇన్నర్ వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. మన వర్క్ షాప్ కానీ, మా బ్లాకింగ్, పర్ఫార్మెన్స్, ఐడియాస్, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ యాజ్ యూ సెడ్ అవుటర్ అపియరెన్స్ మీద అస్సలు జాస అంత పెట్టలేదు. ఇన్ఫాక్ట్ ఆ డైరెక్టర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. అస్సలు మేకప్ అంటేనే ఆయనకి చిరాకు. అండ్ ఏ రోజు అయితే పింపుల్ వచ్చేదో హీడ్ బి ఈవెన్ హ్యాపీ, అమ్మయ్య ఇంకా న్యాచురల్ లెట్స్ గో అనేవారు. బట్ యా, మీరు చెప్పినట్టు దెర్ వాజ్ సో మచ్ బ్యూటిఫుల్ వర్క్ దట్ వెంట్ ఇంటూ క్రియేటింగ్ దిస్ క్యారెక్టర్ and traveling with her, right? And yeah, I was happy to be free, you know, like hair, makeup, వీటన్నిటి గురించి వరీ అవ్వకుండా జస్ట్ నా క్యారెక్టర్ ఏంటి, తన బిహేవియర్ ఏంటి, అంతే జాసమవుతాం అంతే. నార్మల్ గా మ్యామ్ ఇండియాలోనే మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అందులోని ఇప్పుడు మీరు ట్రైలర్ తర్వాత 20-30% మిత్ర క్యారెక్టర్ అబ్బాయిలకు నచ్చొచ్చు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత
షీఈస్ దట్ వన్ గర్ల్, అలాంటి అమ్మాయి నాకు కావాలరా. Ah, ఎందుకంటే అవుట్ఫిట్స్ చాలా సింపుల్ గా మంచిగా డ్రెస్సెస్ వేసుకొని మాకు ఎలాంటి సపోర్ట్ కావాలో ఒక అబ్బాయికి అలాంటి వర్డ్స్ ఎక్స్చేంజ్ చేస్తూ హౌ షీ సపోర్టెడ్ మెయిన్ గా అన్నట్టు. right. సో ఐ థింక్ సినిమా రిలీజ్ తర్వాత మిత్ర అనే క్యారెక్టర్ కి అప్లాస్ ఎక్కువ వస్తుంది. వీ హ్యావ్ టు ఫేస్ దట్ ఆల్ అప్లాస్. Really hope so, Andy. And yeah, it's so nice that you caught that. మీరు చెప్పినట్టు the story is about these two characters, right? Shiva, Mitra. నెల్లూరు నుంచి వచ్చారు శివ, చిత్తూరు నుంచి చిత్తూరు వచ్చారు నుంచి మిత్ర. మిత్ర. And how they influence each other's lives is so beautiful. And I feel అందరికి ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి, Yeah. మన రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేయాలి అనేది. బట్ డైరెక్టర్ మమ్మల్ని ఎక్కడ బాగా ఇన్స్పైర్ చేశారంటే ఇంప్రెస్ ఆ పొయిటిక్ స్టైల్ తీసుకొచ్చారండి. Yeah. టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద లవ్, అందులో మళ్ళీ ఫైనల్ షాట్స్ ఎప్పుడు కూడా టీజర్ లో కూడా ఒక బ్యూటిఫుల్ చెప్తాడు. కొన్నిసార్లు సింపుల్ మూమెంట్స్ మెల్లగా మన మెమరీస్ గా టర్న్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో లవ్ ఈస్ నాట్ అన్నట్టు అవును. హౌ బ్యూటిఫుల్. సో యాక్టర్ గా మీరు ఎంజాయ్ నరేషన్ వింటున్నప్పుడు హౌ ఎక్సైటెడ్ యు ఆర్, దాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆనెస్ట్లీ నరేషన్ ఫస్ట్ వినినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్. ఐ థాట్ ఓకే ఇది కొత్తగా ఉంది, బాగుంది, ట్రై చేద్దాము, లెట్స్ డైవ్ ఇన్. బట్ ఆ ఎక్సైట్మెంట్ అనేది పీక్ కి ఎప్పుడు వెళ్ళిందంటే వెన్ వన్స్ వీ స్టార్టెడ్ షూటింగ్. ఓకే. బికాజ్ అప్పుడే నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నేను ఎలాంటి టీంతో వర్క్ చేస్తున్నాను, వాళ్ళకి ఎలాంటి విజన్ ఉంది, వాళ్ళు ఏం సాధించాలని అనుకుంటున్నారు అనేది నాకు అర్థమైనప్పుడే ఐ రియలైజ్డ్ హౌ లక్కీ ఐ యామ్ టు బి వర్కింగ్ విత్ సచ్ అ బ్యూటిఫుల్ టీమ్ to create this movie with so many beautiful moments and memories. And మీరు చెప్పినట్టు మూవీలో ఎలా కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ మెమరీస్ ఉంటాయో, నాకు కూడా ఈ కపుల్ ఫ్రెండ్లీ షూట్ చేయడమే ఒక బ్యూటిఫుల్ మెమరీ అండ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే నార్మల్ గానే మనం ఒక పర్సన్ గా మన లైఫ్ లో ఎవరెవరిని కలుస్తూ ఉంటాము, వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఏదో ఒకటి మనం టేక్ అవే తీసుకుంటాం, లేకపోతే గివ్ అవే ఇస్తూ ఉంటాం కదా. సో యాక్టర్స్ గా మీకు ఒక్క బ్లెస్సింగ్ ఏంటంటే ఒక 2-3 months ఆర్ ఇయర్ ఒక క్యారెక్టర్లోనే మీరు దాన్ని అసెంబుల్ చేసుకుంటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అవి ఏమన్నా మీ పర్సనల్ లైఫ్ రిసెంబుల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర అనే క్యారెక్టర్ మొత్తం కపుల్ ఫ్రెండ్లీలో చేయడం వల్ల మానసాగా పర్సనల్ లైఫ్ ఏమైనా నేర్చుకున్నారా? ఓ యా, డెఫినెట్ గా అండి. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్ వర్క్స్ 2 ways. నాలో ఉన్న మానస పర్సనాలిటీ మిత్రలోకి కలిసిపోయింది అండ్ ఈవెన్ అదర్ వే రౌండ్. I think one of the most interesting qualities about Mitra is that she's very go-getter, action oriented. So ఇప్పుడు జనరలీ మనకి లైఫ్ లో ఏదైనా వర్కౌట్ అయినా అవ్వకపోయినా, హైస్ లోస్ ఉండినా ఎక్కువ ఆలోచించకుండా దాని గురించి నెక్స్ట్ ఏంటి అనే ఒక స్పేస్ లో ఎప్పుడు ఉంటుంది. అండ్ ఐ లవ్ దాట్ బికాస్ it's very inspiring for me also as an artist. ఎంతసేపు అని మనం ఓవర్ థింక్ చేస్తూ కూర్చుంటాము, రైట్? And as you said, what inspired you about Mitra? This was the most inspiring thing. Okay. But actor గా ఇది గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా అండి? ఒక క్యారెక్టర్ మీరు ప్లే చేసి దాన్ని మొత్తం అంతా మీరు అర్థం చేసుకున్న క్యారెక్టర్ని, దాని నుంచి కొన్ని క్యారెక్టర్స్ మనం మన పర్సనల్ లైఫ్ కి రిసెంబుల్ చేసుకోవడం వల్ల ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? To take qualities from that character. From Mitra character or Satyabama character. Okay. I think it's definitely good, no? I mean, there's so much to learn from our characters. And నేను ఇప్పటి వరకు విలన్ ప్లే చేయలేదు, సో అలాంటి కేసులో మేబీ మై ఆన్సర్ వుడ్ బి డిఫరెంట్. ఐ థింక్ ఇట్ వుడ్ బి వెరీ క్వశ్చనబుల్ అండ్ డేంజరస్ టు బికమ్ ద విలన్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ రియల్ లైఫ్. బట్ యా అండి, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ, నో? దేర్ సో మచ్ టు లర్న్. ఇప్పుడు ఆడియన్స్ ఎలా నేర్చుకుంటారో సినిమా నుంచి, యాక్టర్స్ గా మేము కూడా చాలా నేర్చుకుంటాము. అండ్ ఐ థింక్ ఇట్స్ మన హార్ట్ లో ఉన్న ఎంపతి లెవెల్స్ అలా పెరుగుతూ వెళ్తాయి. అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్. వి సీ ద వరల్డ్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎంపతి. పర్టికులర్లీ కూడా తెలుగు ఇండస్ట్రీలో మేము ఇప్పుడు కూడా తెలుగు యాక్టర్స్ ని ఎందుకు ఎక్కువగా మీరు కాస్ట్ చేయరనంటే దే ఆర్ నాట్ రెడీ టు డూ ఆల్ ద థింగ్స్ వాట్ సినిమాలోని రొమాన్స్ కావాలంటారు, మాకు ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలి, అవన్నీ వాళ్ళు చేయడానికి రెడీగా ఉండరు అని అంటూ ఉంటారు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే తెలుగు కల్చర్ ఆర్ పీపుల్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ లోనే మనకి ఎక్కువగా అవుతాయి, వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫర్ తెలుగు గర్ల్ మీరు మోడల్ లో కూడా ఉన్నారు కాబట్టి ఒక స్టెప్ ఇన్ టు రొమాన్స్ కూడా ఒక సినిమాలో చాలా మెయిన్ పార్ట్. అది కూడా ఒక ఎమోషన్ మనం క్యారీ చేయాలి సినిమాలో అన్నప్పుడు మానసగా ఎలా దాన్ని కన్వే చేస్తారు, ఎలా యాక్సెప్ట్ చేయించుకుంటారు ఇన్నసెంట్ వీ హ్యావ్ టు డూ దీస్ ఆల్ థింగ్స్ బికాస్ క్యారెక్టర్ నీడ్ దట్ ఆల్ థింగ్స్ అన్నప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేయించుకుంటారు అనేది? Yeah, great question. It was a process. Okay.
అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో కథ వినప్పుడు డైరెక్టర్ గారు క్లియర్లీ చెప్పారు దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అండ్ రొమాన్స్ అనేది ఉంటుంది అండ్ ఆ క్లారిటీ అయితే ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ బట్ యాజ్ అ గర్ల్ మన హెజిటేషన్స్ మనకు ఉంటాయి అండ్ ఓకే చీట్ చేయొచ్చా వేరేలా కన్వే చేయొచ్చా అని క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఐ థింక్ వాట్ చేంజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ ఇస్ దట్ 1 month వర్క్ షాప్ చేసేసరికి I realized how serious and passionate the team is. We're all here to create magic, right? And a magic create cheyalante organic chemistry chala avasram. And so I think just building trust, right? And nammakamu dhairyam with the team, comfort levels, that we're all here as a team to create a beautiful output. So point మెల్లిగా వార్మ్ అప్ అవుతూ వెళ్తే ఐ వార్మ్డ్ అప్ టు ది ఐడియా ఆఫ్ రొమాన్స్ ఇన్ అ లవ్ స్టోరీ. సూపర్ గ్రేట్. ఇప్పుడు డైరెక్టర్ గారు కపుల్ ఫ్రెండ్లీ సినిమాని మా ముందు తీసుకొస్తున్నప్పుడు ఇట్స్ మోర్ అబౌట్ జర్నీ ఆఫ్ శివ అని అన్నప్పుడు టైటిల్ కూడా మోర్ రిలేటెడ్ శివకి రిలేటెడ్ ఉంది బట్ ఇట్ ఈస్ ఎ కపుల్ ఫ్రెండ్లీ కాబట్టి శివాలో ఎలా అయితే ఫేసెస్ ఉన్నాయో ఫేజెస్ డిఫరెంట్ ఫేజెస్ మిత్రాలు కూడా ఆ ఫేజెస్ మేము ఎక్స్ప్లోర్ చేయగలమా? 100% అండి ఎక్స్ప్లోర్ చేస్తారు. The story is all about Shiva and Mitra. That's right. And I think maybe trailer lo you must have seen some very punchy dialogues given by Shiva, right? మిత్రావి కూడా చాలా ఉంటాయండి, మీరు సినిమాలో తెలుసుకోవచ్చు, ట్రైలర్ లో ఉండకపోయినా. ఓ యా, వాచ్ హర్ ఇన్ థియేటర్స్. ఇప్పుడున్న జనరేషన్ లో వై మిత్ర ఇస్ సో స్పెషల్? అలాంటి అమ్మాయి ఎందుకు ఈ జనరేషన్ లో శివ లాంటి మనిషిని కలవాలి, అలాంటివి ఎందుకు ఎక్స్పీరియన్స్ అయ్యాలి? వాట్ షీ వాంట్స్ టు కన్వే రేపు సినిమా చూస్తున్నప్పుడు అమ్మాయిలకి మిత్ర అనే క్యారెక్టర్ నుంచి? వావ్, దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఐ థింక్ మిత్ర ఇస్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ అండి. ప్రతి అమ్మాయికి ఒక కనెక్ట్ అనేది ఉంటుంది. షీ ఈజ్ సమ్వన్ హూ గ్రాడ్యుయేటెడ్, తను జాబ్ కోసం వెతుకుతోంది. ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు బిల్డ్ అ బ్యూటిఫుల్ లైఫ్, రైట్? తనకి అదే కోరిక, ఒక స్వేచ్ఛతో బతకాలని, రైట్? అండ్ ఈవెన్ బెటర్ షీ మీట్స్ హర్ లవర్, రైట్, ఇన్ ద ప్రాసెస్. అండ్ ఐ థింక్ దట్స్ హౌ యూ బిల్డ్ యువర్ బెస్ట్ లైఫ్, రైట్? సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ పర్స్యూ వాట్ యూ లవ్. సో ఐ థింక్ ఆ విధానంగా ప్రతి అమ్మాయి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది టు బిల్డ్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ ఆల్సో బీ దేర్ ఫర్ హర్ లవర్స్. అది కాకుండా ఐ ఫీల్ women will also learn just about relationships. Relationship ki elanti viluvu ivvali, right? Especially today with social media and we're all over the place, right? Independence, ontariga pratidi cheyadamu, I got this. And I feel like sometimes we can take relationships for granted. రైట్, ఎస్పెషలీ వెన్ ఓకే ఎప్పుడు మనతోనే ఉంటారు కదా, ఫ్రెండ్సే కదా, వీ క్యాన్ టేక్ థింగ్స్ లైట్లీ సమ్ టైమ్స్, ఎక్కువ టచ్లో ఉండకపోవడము. ఐ థింక్ మిత్ర రియలీ టీచర్స్ యూ ఆల్సో ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్, ఎలా దగ్గరగా పెట్టుకోవాలి. గ్రేట్. బట్ యాక్ట్రెస్గా మానస గారికి ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకుందాం, ఎందుకంటే ఒక అకాడమిక్ ఓరియంటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఒక వెల్ సెటిల్డ్, మీడియం వెల్ సెటిల్డ్ అనుకుందాం. ఫాదర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ కాబట్టి సో అప్బ్రింగింగ్ కూడా కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. బట్ అయినప్పటికీ వర్క్ ఇన్ NGOs, తర్వాత బ్యూటీ ఫర్ పర్పస్, ఇలా డిఫరెంట్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ డౌన్ సైడ్ లోవర్ మిడిల్ కూడా ఎక్స్ప్లోర్ చేసి పీపుల్ ఎలా ఉంటారో, వాళ్ళకి నీడ్స్ ఏంటి, అవంతా కూడా మీరు చూసారు కదా. ఇప్పుడు అలాగే కపుల్ ఫ్రెండ్లీకి వచ్చినప్పుడు దట్ లొకేషన్స్, దట్ రూమ్స్ మీరు షూట్ చేసినవి అంతే డౌన్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు శివ అంతే అఫోర్డ్ చేయగలడు. అలాంటి దాంట్లోకి వెళ్ళి మిత్ర కూడా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఆ లైఫ్ ని. సో మానసగా అలాంటి షూటింగ్ స్పాట్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? ఓకే టుడే ఐ హ్యావ్ టు బి హియర్, సో దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. Oh wow, such a cool question. I really enjoyed it and being on the set because it's so natural, so raw and so real. And in చిన్నప్పటి నుంచి ఎప్పుడు డే స్కాలర్, స్కూల్ కాలేజ్ మొత్తం, అండ్ సడన్ గా ఒక హాస్టల్లో ఉండడం అనేది వాజ్ రియలీ ఫన్ ఫర్ మీ టు షో ఆన్ స్క్రీన్. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్టు I had a comfortable upbringing, right, growing up. But having said that,
like you said, I've seen a lot of life, Yes. right? మీరు ఆ స్లమ్స్ లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాథ్స్ Yeah. ఇంగ్లీష్ ఇవన్నీ టీచ్ చేస్తూ వాళ్ళ Right. లైఫ్ ని చూస్తూ వాళ్ళ నీడ్స్ Yeah. చేస్తూ right. మళ్ళీ అది కూడా చేస్తున్నారు సో దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ అని. True, and I think నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా ఎలాంటి ఛాలెంజెస్ కానీ ఇన్కన్వీనియన్సెస్ ఫేస్ చేసి ఉంటాను. ఐమ్ షూర్ ఇట్ వుడ్ హ్యావ్ రిఫ్లెక్టెడ్ అండ్ హెల్ప్డ్ మీ విత్ మిత్రాస్ క్యారెక్టర్. మరి అంత టఫ్ అయితే ఏం ఉండలేదండి. Okay. లైక్ చిన్న చిన్న రూమ్స్లో హాస్టల్స్లో షూట్ చేయడం, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఫ్రెండ్లో చాలా వరకు గొరిల్లా షూటింగ్ చేసాం. లిటరలీ మన కూరగాయల మార్కెట్ మధ్యలో, ట్రాఫిక్ హడావుడి మధ్యలో, లైక్ ఈవెన్ మెట్రో రైల్వే స్టేషన్ అక్కడ అసలు కంట్రోల్ చేయలేము మనం క్రౌడ్ని. అండ్ సో ఇట్ వాస్ సో మచ్ ఫన్ ఆనెస్ట్లీ. ఎందుకంటే మేము యాక్టర్సే పబ్లిక్ మధ్యలో ఉంటాము, కెమెరా ఎక్కడో ఉంటుంది, మళ్ళీ డైరెక్టర్ ఎక్కడో ఉంటారు, కమ్యూనికేషన్ ప్రతి టీంతో సింక్లో ఉండడము. It was exhilarating experience. And yes, Chennai is also a new city, so I think it was nice to just be free. Mana life lo unna experiences, baggage ekku moskokunda, just surrender to the character in the new city. Wow. Yeah. సో బట్ యాజ్ అ యాక్ట్రెస్ ఇప్పుడు ఒక సౌత్ ఇండియన్ స్టేట్ ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కొంత షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారుగా, హౌ యూ ఎంజాయ్ ద చెన్నై స్పేస్? ముంబై వెళ్ళి నార్త్ ఇండియా అంతా కూడా ఒక 2 years ఎక్స్పీరియన్స్ చేశారు. Right. సో హైదరాబాద్ మీ హోమ్ టౌన్ అందరూ తెలుసు. అవును. నో వాట్ అబౌట్ ద అదర్ సౌత్ ఇండియన్ స్టేట్ చెన్నై, అది ఎలా అనిపించింది? పీపుల్, కల్చర్, ఫుడ్ ఇవన్నీ కొంచెం క్వైట్ డిఫరెంట్ ఉన్నాయా లేకపోతే సిమిలర్ టు అవర్ తెలుగు స్టేట్? క్వైట్ డిఫరెంట్ అండి. Okay. చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఐ లవ్ చెన్నై. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ ఎప్పుడైనా మనం కొత్త సిటీ ఎంటర్ అయితే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, రైట్? లెట్స్ ఎక్స్ప్లోర్ ద బెస్ట్ ఫుడ్ స్పాట్స్, బెస్ట్ నేచర్ పార్క్స్, అండ్ యా ప్రతి ఏరియా ఎక్స్ప్లోర్ చేసాము ఆనెస్ట్లీ చెన్నైలో, ఐదర్ త్రూ షూటింగ్ ఆర్ పర్సనలీ. అండ్ మా టీం మొత్తం, డైరెక్టర్ టీమ్, డిఓపి టీమ్ అందరూ తమిళ్. సో చాలా వరకు వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లారు టు ఆల్ దీస్ కూల్ స్పాట్స్. Beautiful experience, and a lot of yummy food that I tried, a lot of cool beach spots, tea shops, almost prati corner of Chennai touch chese untam. Second home laga అయిపోయింది. ఓకే. చిన్నప్పటి నుంచి ఆడియన్స్ గా చాలా సినిమాలు మీరు ఎంజాయ్ చేసి ఉంటారుగా, బట్ ఒక ఆడియన్స్ నుంచి యాక్టర్ గా టర్న్ అయినప్పుడు ఒకప్పుడు యాక్టర్స్ కి అంత రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడున్న వాళ్ళతో అంత లేదు. నేను అప్పుడు సినిమాలు చేయడం చాలా ఈజీ, 100 days ఆడేవి, ఆడియన్స్ కూడా అంత ఎప్రిషియేషన్ లవ్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఒక సినిమా స్టోరీ యాక్సెప్ట్ చేయించి దాన్ని ఆడియన్స్ నుంచి లవ్ పొందడం చాలా. సో ఆడియన్స్ టు యాక్టర్ గా టర్న్ అయినప్పుడు ఆ ఎవల్యూషన్ ఏంటి మీరండి అబ్జర్వ్ చేసింది? ఆడియన్స్ గా సినిమా చూసి జడ్జ్ చేయడం చాలా ఈజీ, అదే ఆడియన్స్ యాక్టర్ గా టర్న్ అయ్యి ఒక సినిమా స్టోరీని యాక్సెప్ట్ చేయించి దాంట్లో సక్సెస్ అవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కరెక్ట్. సో ఆ ఎవల్యూషన్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు? యా, నువ్వు మీరు చెప్పినట్టు ఆడియన్స్ గా చూసేటప్పుడు కాలేజ్ బంక్ చేసి చూడడం అనేది ఓకే, ఎంజాయ్ చేసాము, బాగుంది, ఫీల్ గుడ్, అంతే, అంతవరకే. బట్ నౌ యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఒక సినిమా తీసే వెనకాల ఎంత వర్క్ నడుస్తుంది అని ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్, ద కైండ్ ఆఫ్ ప్యాషన్. మనం చాలా ఈజీగా అలా జడ్జ్మెంట్స్ పాస్ చేసేస్తూ ఉంటాం, బాగుంది, బాగాలేదు, ఏదోలా ఉంది. బట్ I think when you actually see the work that happens, ఒక సెన్సిటివిటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. లైక్ ఏదో ఒక నెగటివ్ రిమార్క్ చెప్పే ముందు ఉంటుంది. బట్ ఐ ఆల్సో ఫీల్ లైక్ ఐ బిల్ట్ ఎ థిక్ స్కిన్. ఒకప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉండేదాన్ని. ఇంకొంచెం కూడా క్రిటిక్ వస్తే ఓ నో అదేంటి ఇలా అంటున్నారు. బట్ టుడే ఐ అండర్స్టాండ్ హౌ సినిమా ఇస్ వ్యూడ్ బై డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ మీరు చెప్పినట్టు ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. ఆల్సో ఓటీటీ వచ్చేసరికి రివైండ్ చేసి పాజ్, మళ్ళీ రివైండ్ ప్లే బ్యాక్ చేసి, యూనో ప్రతి చిన్న మిస్టేక్ క్యాన్ బి కాట్ అండ్ క్రిటిక్డ్, రైట్? And it only makes me more conscious అండి as an actor that నేను సెలెక్ట్ చేస్తున్న రోల్స్ కానీ నేను యాక్ట్ చేసే విధానం కానీ కొంచెం జాగ్రత్తగా కాన్షియస్గా చేయాలని. బట్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ టు సీ సినిమా బీయింగ్ మేడ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. బెస్ట్ ఫీలింగ్. 2 సినిమాలు కంప్లీట్ చేశారు, ఎట్ టు రిలీజ్ ఒకటి ఉంది. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ బిగ్ ఫిల్మ్స్ మానసా గారిని. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, వీ నో, వీ మేనిఫెస్టెడ్. బట్ మ్యామ్ అంటే
మెల్లమెల్లగా ప్రొడక్షన్ పెరుగుతూ వాల్యూస్ పెరుగుతూ మీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతున్నప్పుడు యాక్టర్గా ఒకటే నేను కాన్స్టెంట్గా ఫాలో అయ్యేది ఏ సినిమా అయినా ఏ సెట్ అయినా అనేదంటూ ఒక ప్రిన్సిపల్ ఆర్ ఫార్ములాస్ ఏమైనా ముందే డిసైడ్ చేసుకున్నారా వాట్ ఎవర్ సినిమా ఇట్ ఈస్ అన్నట్టు? ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ యాక్టర్గా నా ఫార్ములాస్ ఇవి, నా రూల్స్ ఇవి, ఐ స్టిక్ టు దీస్ ఆల్ థింగ్స్. ఓకే, I don't have very strict rules అండి, బికాజ్ దిస్ ఇస్ ఆర్ట్ నో. మనము స్ట్రిక్ట్ ఇదే రూల్ ఫాలో అవ్వాలని పెట్టుకుంటే ఏదో ఒక రోజు బ్రేక్ చేయాల్సి వస్తుంది ఆ రూల్ని. బట్ ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ you learn from making mistakes, right? Yeah. And experiments. So I think basic rule is just ensuring that before I enter a project, I am well acquainted with the team. There's a strong production house, right? Oka cinema tiyalante chinna vishayam gaadu, undalsinde చాలా. And so oka strong production setup anedi chala important. Also director vision, story. I feel like when the team is healthy and creative, manandaram కూర్చుని కలిసి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురాగలుగుతాము. సో that's the biggest thing. The team. I think రూల్ కాదు అది. నేను నార్మల్గా మేము మీడియాలో ఉన్నప్పటికీ వెన్ యాక్ట్రెస్ తెలుగు మాట్లాడుతుంటే ఆ ఎసెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఫ్లో వస్తుంది, మాకు ఎంజాయ్ చేస్తాం కన్వర్జేషన్. లైక్ అన్ యాక్టర్ మీరు సెట్లో ఉన్నప్పుడు ఒక తెలుగు అమ్మాయి అయినప్పుడు యాక్సెసిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అవును, అందరితో ఈజీగా కన్వే చేయొచ్చు. అరే మానస మేము తెలుగు మాట్లాడుద్దిరా, వెళ్ళి హ్యాపీగా మనం ఏం కావాలో కన్వే చేయొచ్చు, కన్వర్జేషన్స్ బాగుంటాయి, బ్యూటిఫుల్. దట్ ఈస్ వాట్ యు ఎంజాయ్డ్ ఆర్ నాట్? Definitely. I enjoy speaking in Telugu and although couple friendly set lo there was a lot of English. Tamil Telugu clash అయిపోయేసరికి అక్కడ మధ్యలో ఏ లాంగ్వేజ్ మిగిలింది, ఇంగ్లీష్. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, మీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూసి కింద కామెంట్స్ లో వి నీడ్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ అంట. ఐ థింక్ తెలుగు కన్నా మీకు అదర్ స్టేట్స్ లో ఫ్యాన్స్ ఎక్కువ క్రియేట్ అయిపోయారు నా డౌట్. ఎవ్రీ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నాడు చూడండి, వీ నీడ్ సబ్ టైటిల్స్. ప్రతి ఒక్కరు సబ్ టైటిల్స్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ లో కావాలని అడుగుతున్నారు. ఐ థింక్ తెలుగు కన్నా మీరు అదర్ స్టేట్స్ లో కొంచెం ఎక్కువ ఫ్యానిజం క్రియేట్ చేశారు. వావ్, యా, I take that as a compliment and really grateful. But I think what I'm more excited about is starting లో మిస్ ఇండియా టైం అప్పుడు నేను ఏవైతే ఇంటర్వ్యూస్ చేశానో ఐ రిమెంబర్ చాలా మంది అనేవారు తెలుగు అమ్మాయి అంటుంది, తెలుగులో మాట్లాడట్లేదు, అదేంటి. And today to see these comments saying please add English subtitles, it's like victory. నేను పక్కన స్క్రీన్ షాట్ చేస్తా, మా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. Very nice. నెక్స్ట్ 5 years ప్లానింగ్ ఏంటి? అలాంటివి ఉంటాయేమో ప్లాన్స్ ఏమైనా చేసుకోవాలి యాక్ట్రెస్ గా, ఉంటాయా? ఓకే, ఉంటాయండి. ఐ ఫీల్ లైక్ చాలా వరకు నా పాస్ట్ లైఫ్ చూస్తే ఇట్స్ బిన్ మోర్ ఆడుతూ పాడుతూ వెళ్దాం, ఎందుకంత స్ట్రిక్ట్ రిజిడ్ ప్లానింగ్. Let's see how things go with the flow. Okay. But today as an artist, especially after spending 3 years in the industry, 2-3 years, oka clarity aithe kachithanga ochindi that I'm here for the long run. Nenu edo oka 1-2 cinemas chesi bye bye cheppadaniki lenu. I'm here to really tell good stories, right, as an actor. And so next 5 years ante my focus is cinema andi. Wow. Yeah, great. To tell great stories and lead films that become very successful and connect with people. అవును, ఆడుతూ పాడుతూ ఉంటారు, బట్ ఏదైనా పని పట్టుకుంటే ఎందుకు ఆ రేస్ లో హార్స్ లాగా ఇంక ఇటు చూడరు అటు చూడరు ఇటు చూడరు, దాని గోల్ రీచ్ అయినంత వరకు వదలరు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు అసలు? 2026 actually year of the horse. తెలుసా? Year of the horse అంటే స్ట్రాంగ్ స్విఫ్ట్ ఎనర్జీ, ఫుల్ ఫోకస్ తో అలా పరిగెత్తాలి అంతే. సో అట్లీస్ట్ దిస్ ఇయర్ 2026 my plan is that to be fully focused and charged about work. ఆల్రెడీ సైన్ చేసిన ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? తమిళ్లో ఒకటి ఉందండి, వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. వర్క్షాప్ ప్రాసెస్ లో ఉన్నాము, అండ్ ఎప్పుడైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారో మీకు తెలుస్తుంది. బిఫోర్ యూ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, ఓకే, హ్యూమన్ బీయింగ్ గా మీరు యాక్టివిస్ట్ గా ఎన్ని సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నా మనీని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మీ పర్సనల్ మీద మై సెల్ఫ్ అన్నట్టు హౌ యూ ఎంజాయ్ దట్? ఎందుకంటే యాక్ట్రెస్ గా రిలెంట్లెస్ గా వర్క్ చేస్తారు ఎన్ని రోజులు, ఫైనల్ గా మనీ గురించి లేకపోతే సాటిస్ఫాక్షన్ గురించి, వెన్ యూ గాట్ దట్ మనీ
ఒకసారి ఒక లెవెల్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ మారిపోద్ది కదండి, అందరం కూడా కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం ఫినాన్షియల్ గా. కరెక్ట్. దెన్ వాట్ యువర్ ప్లానింగ్? You mean in the future? Yeah. When I get Yeah, to... yeah. Oh, so many things, Andy. I would love to build my own business. I would Wow. love to build a team that Wow. can work with me in creating great products within the space of beauty, wellness, nutrition. Wow. Ivi na passions kabatti. Apart from that, just building a good life, right? Lifestyle, car kani, illu kani, Yes. right? Traveling kani. I feel these మన లైఫ్ స్టైల్ని మనం ఎంత ఎలివేట్ చేస్తూ వెళ్తామో అంతే హెల్దీగా మనం కూడా ఆడుతూ పాడుతూ పర్స్యూ చేస్తాము మన వర్క్ని. అండ్ ఐ థింక్ ప్రస్తుతానికి జస్ట్ దిస్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద ఫ్యామిలీ, విత్ ద ఫ్యామిలీ అండ్ బిల్డింగ్ అ గ్రేట్ లైఫ్ టుగెదర్. యంగ్ అడల్ట్ గా ఉంటే అప్పుడు ఇన్ని ప్లాన్స్ మీరు ఉండాలండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీ డ్రీమ్ విషెస్ ఉందమ్మా? ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ డైరెక్టర్, ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ యాక్టర్ అన్న. మాకు తెలుసు 2 పేర్లు ఆల్రెడీ తెలుసు. ఎందుకు నాగార్జున సార్ అంటే ఎక్కడ అంత మైండ్ లో స్ట్రక్ అయిపోయింది ఒక యాక్టర్ గా అతనితో తప్పకుండా వర్క్ చేయాలని? Oh, big fan of Nag sir, Andy. Although it's because growing up, Nag sir movies, Venki sir movies, Mahesh Babu gar movies, ive chustu periganu kabatti these are movies that are forever etched in my head. Okay. And I think to work with all of them would be an honor, Andy, any day. But having said that, and directors ante, as you know, Rajmouli garu, Sukumar garu, Mani Ratnam garu, they're incredible and would be a dream. But I think right now I just want to make a shout out to directors who really inspired me. Rahul Ravindran garu, the Girlfriend director, sir, I loved that. Would be amazing to work with him. Even 35 Chinna Kathalu, Nandakishore garu, right? Beautiful. I think there's so many new upcoming directors who are creating quality content. And వాళ్ళతో కూడా వర్క్ చేయడం would be such an honor. కార్పొరేట్ స్ట్రైక్ ఏమైనా వేస్తారా మహేష్ బాబు గారు? కార్పొరేట్ స్టైల్ స్ట్రైక్ వారణాసి అని మన పేరు తీసుకున్నారు కదా, అలా అంటారా? వి హావ్ టు ఆస్క్ దెం. యా, నా పేరు మీద పెద్ద ట్రేడ్ మార్క్ ఉన్నట్టు. బట్ హౌ కూల్, నో? ఐ థింక్ ఇట్ వుడ్ బి pretty amazing to say Varanasi is a part of Varanasi. Let's see, Andy, manifesting. ఎలా అనిపించింది టీజర్ మీరు చూసినప్పుడు వారణాసి? Incredible asalu, got goosebumps, watched the whole event live. Also big fan of the song, Shruti Hassan garu paadina song. Oh my gosh, I'm so excited, I can't wait. సో ఆడియన్స్ కి రెగ్యులర్ గా వెళ్తుంటారా సినిమాస్ కి టైం దొరికినప్పుడు? మోస్ట్లీ టైం దొరికినప్పుడు, బట్ ఈ లాస్ట్ 2 years చూస్తే చాలా చూసానండి మూవీస్. అండ్ నౌ దట్ ఐమ్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐ డూ మై బెస్ట్ టు బీ ఏబుల్ టు క్యాచ్ ఎవ్రీ మూవీ. ఆఫ్ కోర్స్ బిజీ అట్ వర్క్ ఆన్ సెట్ అయితే కుదరదు, బట్ ఐ లవ్ సినిమా. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 2 years తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సినిమా మొత్తం, అంటే ఇట్స్ బిన్ అ జర్నీ studying cinema. So ma'am, I wish you a great success. Thank you. ఆపకపోతే కన్వర్జేషన్ ఎలా నడుస్తూనే ఉంటుంది. So I wish you a great success. So we are eagerly waiting for Valentine's Day. ఒక రిమార్కబుల్ డే అయిపోవాలి మీ కెరీర్ లో. So any final wrap up note for the audience, what they are going to experience on Valentine's Day with couple? For sure. Also thank you, Vinay, మీరు చాలా మంచిగా బ్యూటిఫుల్ గా క్వశ్చన్స్ అడిగారు. I really enjoyed it. About couple friendly, Yes. మీరు చెప్పినట్టు Feb 14th in theaters. కపుల్ ఫ్రెండ్లీ అయినా కపుల్స్ కి మాత్రమే కాదు, సింగిల్స్ కి కూడా ఫ్రెండ్లీ, మల్టిపుల్స్ కి కూడా ఫ్రెండ్లీ. ప్లీజ్ అందరూ ఖచ్చితంగా సినిమాని థియేటర్ లోనే చూడండి. It's made with a lot of love. It's fresh, young love drama for you. So come and see you in the theaters. Sure ma'am. సింగిల్ గా మేము అందరం థియేటర్ కి వెళ్ళి మాకు ఎలాంటి పార్ట్నర్ కావాలో మేము డిసైడ్ అయ్యి బయటకు వచ్చేస్తాం. అంత బ్యూటిఫుల్ జర్నీ శివ అండ్ మిత్రాలో ఉండబోతుంది. సో మీరందరూ కూడా మిస్ అవ్వకుండా హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో థియేటర్ లోనే కపుల్ ఫ్రెండ్లీ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.